చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయ 54వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారికి బోనాల ఊరేగింపు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, వివిధ రకాల వేషధారణలు, విద్యుత్ కాంతుల మధ్య బోనాల ఊరేగింపు కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనం ఎత్తుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో సంగమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన పద్మా దేవేందర్ రెడ్డికి ఆలయ పూజారి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి సంగమేశ్వర్, రుద్రారం మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్లు శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చినశంకరంపేట మండలం ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆమె స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, చినశంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, రుద్రారం మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రసాద్, చిరంజీవి, రమేష్ గౌడ్, హేమచంద్రం, దుర్గపతి తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో కూడా శివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొన్న శివరాత్రి ముగిసిన తర్వాత చాలా శివాలయాలలో 3 రోజులు పండుగ జరుగుతుంది. శివరాత్రి రోజు మరి చాలామంది ఉపవాసం భక్తులందరూ మరి శివాలయాలకు వెళ్ళి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరి కొన్ని చోట్ల శివాలయాల్లో జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు శంకరంపేట సోమేశ్వర ఆలయంలో జాతర బోనాలు తీస్తారు స్వామివారికి. వల్ల చాలా ఘనంగా గొప్పగా ఇక్కడున్న శంకరంపేట మండలానికి సంబంధించి శంకరంపేట పట్టణానికి సంబంధించిన చాలామంది ప్రజానికం కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ బోనాలు సమర్పించి తమకు కోరిన కోరికలు తీర్చిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. కొత్తగా కోరిన కోరికలు కోరుకోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మహిమగల దేవుడు అని అందరూ నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి తెల్లారలేక మర్నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. చాలా గొప్ప జాతర జరుగుతుంది. అదేవిధంగా బోనాలు కూడా స్వామివారికి సమర్పిస్తారు. మరి ఈ రోజు నేను ఇక్కడ దర్శనం చేసుకోవడం నా మహాభాగ్యము. ఇక్కడ నన్ను ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి స్వామివారిని ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. రాబోయే కాలంలో వర్షాలు బాగా కురిసి రైతాంగానికి నష్టం జరగకుండా రైతులు బాగుండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే పరిపాలన కొనసాగుతూ ఉందో ఆ పరిపాలకులు కూడా తగిన రీతిలో వాళ్ళకి తెలిసి రావాలి, తగిన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి బుద్ధి కలిగించాలని కూడా సోమేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మా సోమేశ్వర స్వామి ఆలయం నుండి 3వ రోజు అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా అమ్మవారికి మరి భక్తజనులు మరి పరిసర ప్రాంత గ్రామాలు కూడా మరి అందరూ కూడా వచ్చి కన్నుల పండుగ మరి వాతావరణం ఏర్పడ్డది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో మా గ్రామ ప్రజలు, మా అక్కలు, చెల్లెళ్ళు, అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటున్నాము.